నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొంతమంది మహిళలను చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎక్కడైనా తప్పు జరిగితే నిలదీసి అడిగి తప్పించుకోవాలని చూస్తే తాట తీసే మహిళలను చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దమనకాండ సమయంలో మహిళలు పారిపోతుంటే ఎందుకు వీళ్ళు పారిపోతుండ్రు శక్తి అవతారాలుగా ఎందుకు ఎదిరించలేకపోతున్నారు అని బాధ కలిగింది అలాగే సిమ్లలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి రిథమ్తో పాటు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయినప్పుడు ఈ వీడియో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఏం జరిగింది ఏంటి అనేది తెలియాలంటే ముందు వీడియోలో చూడండి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ले चल इसने थूका है हम तेरे को भी बोल और इसने ऐसे थूका इसने बेटा हम पागल थोड़ी है यार हम अच्छे ढंग से हमारे पास एक ही काम नहीं है सुन हमारे पास एक ही काम नहीं है तुम्हारे को देखने का हम सब इसने और तू सरकार है मैं मुस्लिम हूँ मुस्लिम है तो क्या तू डॉन है मैं भी हिंदू क्या हो गया इस बात से तू डरा क्यों रहा है बोल के तू डरा क्यों रहा है बोल के नहीं इसलिए लग रहा है कि नहीं हम इसलिए कर रहे हैं हम अपने खाने पीने एक मिनट मेरी बात तो सुन ले ये हमारी रोजी है तेरी रोजी मेरी बात तू कितनी साल की काम कर रहा है हमारे यहाँ 25 साल मैं राम बाजार में बैठता हूँ भैया मैं पागल दिख रही हूँ और बस ये हम आज यही करते थे कि यार ये है वो काले वाले हैं आप बोलो सबको बताया भैया क्या हुआ कल ये आपकी जीत थी इन्होंने थूका इसमें कुछ नहीं बोलना इसको आज हमने सोचा था कि ये थूकेगा और हम इसको पकड़ेंगे नहीं बोलेंगे आज क्या हो गया आज लेट हो गए हम और इनकी दुकान खुली मैंने इनको बोला कि भैया आपने थूका है और 101% थूका है भैया आपने आपको ईमानदारी से आपके पास सुना रहा है भैया जब तक दोनों औरतें थी ना या दोनों औरतें थी पता ये कैसे बोल रहा था झटका के कर मुस्लिम का सोच आप मुस्लिम और हिंदू कितने थूकने में हमारा हिंदू थूकेगा हम थूक देंगे उसको भैया बताओ सारा घर में थूक अपने बच्चे की थाली में ना मुंह पे मार दे थाली तेरे को फिर बोल देंगे तो हम इसमें मालूम तो थूकेंगे अपने वो तेरे को पता होगा कि हमारा नहीं तेरे को क्या लग रहा है कि हम ऐसे यहाँ पे आएंगे अरे हमारे भी कारोबार है हम घर छोड़कर ऐसे नहीं आए और हमने कोई नेतागिरी नहीं करनी कोई नेता होता है तो तुम्हारे पीछे लगता सारा तुम्हारे को बोलता नहीं రైట్ చూశారు కదా ఇది సిమ్లాలోని కాళీ మందిరం ఆలయం సమీపంలో జరిగింది కాళీ అంటేనే అపర శక్తి మహిళా శక్తి స్వరూపానికి నిలువెత్తు నిదర్శనం ఆ అమ్మవారు నిజంగా అక్కడ మహిళలు కాళీమాత పూనినట్టుగా ఒక్కసారిగా అక్కడ జరిగింది మీకు చాలామందికి అర్థమై ఉంటుంది చెప్తున్నాను కాళీమాత ఆలయానికి వెళ్ళే క్రమంలో ఆలయానికి దగ్గరలో మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం మన విగ్రహారాధననే ఇష్టపడని వాళ్ళు మన ఆలయాల దగ్గర ఆలయ ప్రసాదాలు కానీ ఆలయాలకు సంబంధించిన కొబ్బరికాయలు కానీ పూజా సామాగ్రి కానీ ఇలాంటివి అమ్మితే కొనకండి ఎందుకు అంటే మనం విగ్రహారాధన కానీ లేకపోతే ప్రకృతిలో ఉన్న చెట్టును పుట్టను పక్షిని ప్రతి దాంట్లో దైవత్వం చూస్తాం పూజిస్తూ ఉంటాం వాళ్ళకి అలాంటివి నచ్చనప్పుడు మనం పూజించే విధి విధానం అంటే శుచి శుభ్రత అనేవి వాళ్ళు పాటించరు దీంతో పాటు తూక్ జిహాద్ గురించి కూడా అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూనే వచ్చాం తూక్ జిహాద్ జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం ఈ నేపథ్యంలో కాళీమాత ఆలయ దగ్గర సమీపంలో కూడా సేమ్ టు సేమ్ ఒక ముస్లిం వ్యక్తి ప్రసాదాలు అమ్ముతున్నాడు ఎందుకు అమ్ముతున్నాడో నాకు తెలియదు నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అన్న మా ప్రసాదం మీరు తినరు మా దేవుడికి మీరు మొక్కరు మీ దేవుడు కాని వాళ్ళంతా కాఫీర్లు అంటారు కానీ మా దేవుడి గుడి ఎదురుగా షాపు పెట్టుకొని ఆ షాప్లో ప్రసాదాన్ని అంటే విగ్రహారాధననే ఇష్టపడని మీరు ఆ విగ్రహానికి ఆరాధించడానికి ప్రసాదాన్ని అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనోపాధి గడపడం అనేది మరి మీ పద్ధతులు మీ ఆ మతంలో సమంజసమేనా సరే ఈ ప్రశ్న కాసేపు పక్కన పెడదాం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద సమాధానం పెట్టండి అక్కడ మహిళలు వెళ్తూ ఉన్న సమయంలో ప్రసాదంలో తూకను ఉమ్మేయడం జరిగింది ప్రసాదాల కోసం పెట్టిన ఇక్కడ ఐటమ్స్లో దాన్ని అక్కడ మహిళలు చూసి క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేయంగానే నేను ముస్లింని ఏ ముస్లిం అయితే నీకు కొమ్ములు ఉన్నాయా 2 కొమ్ములు ఇరిచి కూర్చోబెడతారు తప్పు చేసినోడు ఏ కులం అయితే ఏంది ఏ మతం అయితే ఏంది తాట తీయడమే
ఆడోళ్లకు మించి తాట తీయడం ఇంకెవరికి చేత కాదు. ఎందుకు చూస్తూ ఊరుకుంటారు అంటే, భూదేవంత సహనంగా ఉండమ్మా, సీతామాతను చూసి నేర్చుకోమ్మా అని మాకు చెప్పి పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి మేము అంతే సహనం అంతే ఓర్పుగా ఉంటున్నాం. కానీ కాదమ్మా, సత్యభామలాగా యుద్ధం చేయండి, కాళీమాతలాగా రాక్షసులను కాలు కిందేసి తొక్కండి అంటే మాకంటే బాగా దొక్కే వాళ్ళు ఉండరు. అదేవిధంగా ఇక్కడ కాళీమాత ఆలయం దగ్గర మహిళలు కూడా తాట తీసిండ్రు. అక్కడున్న ప్రతి ఒక్కరితో ఎంత బాగా తప్పించుకుంటాడు, నేను ఎందుకు ఉమ్మేస్తా అట, నువ్వెందుకు ఉమ్మేస్తావో నీకు తెలియాలి, ఉమ్మేస్తున్న ప్రతి ఒక్కడికి తెలవాలి. సిగ్గుండాలా, సిగ్గు కొంచెమైనా. ప్రసాదంలో ఉమ్మేస్తున్నావు అని అంటే నీ అంత నీచుడే లేదు. మళ్ళీ పైకి నేను ముస్లింని, ఏమవుతుంది ముస్లిం అని చెప్పి ఉమ్మేస్తే అమ్మో ఈయన ముస్లిము ఏమైనా చేస్తాడని పారిపోతారు అనుకుంటారా? అందరూ పశ్చిమ బెంగాల్లో ఉన్న మహిళల్లాగా ఉంటారనుకుంటారా? తాట తీస్తారు తలుచుకుంటే. అదే తీసిండ్రు. ప్రతి మహిళ ఇలానే ఉండాలి. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దు. తప్పు చేసిన వాడి తాట తీయాలి. వాడు ఎవడైనా కానీ తప్పు చేశాడు అంటే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అస్సలు ఊరుకోవద్దు, భయపడొద్దు, పారిపోవద్దు. మన చరిత్రలో సీతాదేవిని, ఆ భూమాతనే కాదు, సత్యభామని, అలాగే కాళీమాతని, దుర్గామాతను శక్తి స్వరూపిణులుగా ఆడవాళ్ళని ఎందుకు పెట్టారంటే, దేన్నైనా పోరాడగలిగే శక్తి ఆడవాళ్ళలోనే ఉంటుంది, ఆలోచించగలిగే శక్తి ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఆడది తిరగబడితే, ఆడది తలుచుకుంటే పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి. ఇలాంటి దొంగనా కొడుకులు చేసే తప్పుడు పనులు బయటపడవా? కాబట్టి ఎక్కడైనా మీ కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే మనకెందుకు అనుకుంటూ వెళ్ళిపోకండి. అమ్మో ఆడపిల్లలం, ఆడు ముస్లిమట, ఏమైనా చేస్తాడేమో అని భయపడకండి. ఎదురు తిరిగి పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. గుర్తుపెట్టుకోండి. అవునంటారా కాదంటారా? ఈ మహిళలకు సంబంధించి మీరేమంటారు? నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ప్రతి మహిళ ఇలానే ఉండాలని కోరుకుంటారు. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 2 లక్షల కుటుంబానికి రీచ్ అయిపోయింది. ఈరోజు నా కుటుంబం 1తో మొదలై 2 లక్షలకు వెళ్ళిపోయింది. ఇంకా ఈ 2 లక్షల నుంచి 2 కోట్లు 20 కోట్లు ఎంతమంది అయితే జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముతారో అంత పెద్ద కుటుంబం నాది కావాలి ఆర్ వాయిస్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. 2 లక్షలకు రీచ్ అయ్యాం. ఆఫీస్ పెట్టుకోవాలి అనే నా కళను కూడా త్వరలోనే రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. మీ అందరూ సహకరిస్తే అది చాలా 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 ఈజీ అండి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయండి. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి, చిన్న యాడ్ ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ని చూడండి. మీరు ఏ ఛానల్స్కి అయితే యాడ్స్ ఇస్తున్నారో అంతకంటే మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని నమ్మి యాడ్ ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అండ్ నగిరి నుంచి మనకు ఏదైతే అక్కడ వాటర్కి సంబంధించి రంగుమయం అవుతున్నాయని ఒక ప్రాబ్లం వచ్చిందో దానికి సంబంధించి ఆర్ వాయిస్లో వీడియో చేస్తాం. ఈరోజు ఆ సమస్య తీరిపోయింది. దానికి సంబంధించి త్వరలోనే పూర్తి అప్డేట్స్ అందిస్తాను. ప్రజా సమస్యలు తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంటుండి పోరాటం చేస్తాము. దానికి నగిరి సక్సెస్ ఒక కారణంగా చెప్పుకుంటున్నాం. సో ప్లీజ్ అందుకే ప్రజా సమస్యల్ని కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరం గలం విప్పి ప్రభుత్వాన్ని మనకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నిద్దాం. మన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేద్దాం. జై హింద్, జై భారత్.